ఆఖరి నిమిషంలో వచ్చి అందరికీ ఆనందాన్ని కలిగించిందమ్మా మీ అమ్మ. నీకు చెప్పాను కదా చందు, నేనెప్పటికీ నీకు అమ్మనే అని. భార్గవ్ మేడం చెప్పిన వాళ్ళిద్దరూ వీళ్ళేరా? ఏసేంట్రా? రే రాజారా, సత్యం నిజానికి మీ ఆవిడకి ఏ పాపం తెలియదు. భార్గవి సార్ చెప్తాను. చందుకి నా మరణ వాంగ్మూలమే చెప్తాను. చివరిసారిగా నా చందుకి క్షమాపణ చెప్తాను. చందు, బహుశా ఇది నీకు చేరేసరికి, నువ్వు చూసేసరికి నేను ఈ లోకంలోనే ఉండనేమో చందు. తప్పు చేశాను చందు. నిన్ను అనుమానించి చాలా పెద్ద తప్పు చేశాను. నా కోసం బ్రతికే నా చందుని నేను అనుమానించచ్చా? కానీ అనుమానించాను. చాలా దారుణంగా అనుమానించాను. నిన్ను క్షమించమని అడగటానికి కూడా నాకు అర్హత లేదు చందు. ఆ భార్గవి మన కాపురం మీద విషం చిమ్మాలని చూస్తోందని తెలిసి కూడా నేను మోసపోయాను. ఆ సురేష్ పార్వతీలను పంపించింది భార్గవీనేనని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. కానీ అప్పటికే చాలా ఘోరం జరిగిపోయింది చందు. నిన్ను ఎన్ని మాటలనాలో అన్నీ అనేశాను. నీ ముందు తలెత్తుకునే అర్హత కోల్పోయాను. అందుకే నీ కళ్ళ ముందుకొచ్చి క్షమించమని అడిగే ధైర్యం చేయలేక ఈ జీవితాన్ని ముగించబోతున్నాను. బావా, నువ్వా? రాక్షసి, ఇంకా ఎందుకొచ్చావే? ఇంకా ఏం మిగిలిందని వచ్చావు? ఇంకా నన్ను ఏం చేద్దామని వచ్చావు? నీకోసమే వచ్చాను బావా. నీకు తోడుగా నీడగా నేనున్నానని చెప్పడానికే వచ్చా. వదలవే! ప్రపంచంలో ఏ ఆడదైనా ఇంత నీచానికి దిగజారుతుందా? చందు ఎవరు? నీ చెల్లెలు కాదు. ఏ ఆడదైనా చెల్లెలి కాపురం నాశనం చేసి తన భర్తని కావాలని కోరుకుంటుందా? సిగ్గులేదు. ఆ సురేష్ గారిని పంపించి చందు మీద నాకు అనుమానం కలిగేలా చేశావు. ఏ పాపం తెలియని నా భార్యని నాన్న మాటలన్నాను. ఈ రోజు చందు ముందు తలెత్తుకోలేని పరిస్థితి తీసుకొచ్చావు. ఎందుకింత పాపం చేశావే? నీకోసమే బావా. ఎస్, నిజంగా నీకోసమే బావా. మొదట నిన్ను కావాలని రెచ్చగొట్టాను. మా అమ్మకి ద్రోహం చేసిన కృష్ణప్రసాద్ కుటుంబంలో ఎవ్వరూ బాగుండకూడదు అని నిన్ను చందుని విడదీయాలి అనుకుని కావాలనే నిన్ను నా బిజినెస్ పార్ట్నర్ని చేసుకున్నాను. ఆ రోజుకి నిజంగా నీ మీద నాకు ఏ అభిప్రాయం లేదు. నా మనసులో ఏ కోరిక లేదు. కానీ ఆ తర్వాత నీ మంచితనానికి పడిపోయాను బావా. నీ భార్య మీద నువ్వు చూపించే ప్రేమ చూసి నాకు మతి పోయిందనుకో. ఇంత ప్రేమించే మగాడు నాకెందుకు సొంతం కాలేదా అనిపించింది. చందు చేసుకున్న అదృష్టం ఏంటి, నేను చేసుకున్న పాపమేంటి? అందుకే బావా, నీలాంటి భర్తే నాకు కావాలి అనుకున్నాను. ఆ తర్వాత నువ్వే నాకు కావాలి అనుకున్నాను. ఎందుకు బావా అంత కోపం? నువ్వు కోపన్నా నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను. నువ్వు నాకు కావాలి. నీ చేత తాళి కట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ నీ
దానిగా నేను బ్రతకాలి. రా బావా. ఏయ్, వదలు. నా మాట కాదనుకు బావా, నన్ను నీదాన్ని చేసుకో. ఛీ, నోర్మై. బావా ప్లీజ్ బావా. ఏయ్, వదలు. ఏయ్, బావా భార్గవి, నా వదలు. మాట విను బావా, నా మాట కాదు నువ్వు. నేను నీ బిడ్డకు తల్లిని కావాలి. నాకు లోకంతో పనిలేదు బావా, నాకు నువ్వు కావాలి బావా. ప్లీజ్ బావా. ఏయ్, వదలు. బావా వదలమంటుంటే. నా మాట విను భార్గవి, నేనే. బావా. నాకు నీ ప్రేమ కావాలి భార్గవి, చెప్పేది నీకే. బావా. వదలు. ఛీ, ఇది ప్రేమ అనరే, కామం అంటారు. రూపం లేని ప్రేమ కళ్ళకు కనిపించాలి అంటే దానికి మార్గం కామమే బావా. Shut up! అసలు నువ్వు వాడదానివేనా? మరి బలి తగ్గించి ప్రవర్తిస్తున్నావు. నీకోసం ఏదైనా చేస్తాను బావా. నేను కోరుకున్నది ఏదైనా వేటాడి వెంటాడి సాధించుకోవడం నాకు అలవాటు. అలాగే నిన్ను కూడా వేటాడి చందుకి దూరం చేశాను. రాక్షసి, ఛీ! రా బావా, నీకు నేను తోడుగా ఉంటాను. నిన్ను నిజంగా రాజాలాగా చూసుకుంటాను. రా బావా, నాతో కలిసిపో బావా, నాతో బ్రతుకు పంచుకో. వదలు. బావా భార్గవి, ఏంటిది? ప్లీజ్ బావా. బావా నా మాట విను బావా. బావా నా మాట విను బావా. ప్లీజ్ బావా, నన్ను నిజాన్ని చేసుకో ప్లీజ్ బావా. నీ ఆవేశం, నీ కోపం, నీ ప్రేమ, నీ జాలి అన్ని నాకు కావాలి బావా. బావా ఐ లవ్ యూ బావా. నన్ను బావా, నన్ను కాదనుకో బావా. ప్లీజ్ బావా. బావా ప్లీజ్ బావా. ఐ లవ్ యూ బావా. బావా నా మాట విను బావా. నీకోసం ఏమైనా చేస్తాను బావా. బావా ప్లీజ్ బావా. చంపేస్తాను. నేను చందుకి తప్ప మరే ఆడదానికి సొంతం కాను. నువ్వే కాదు, నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చి నా ముందు నిలబడ్డా నన్ను లొంగ తీసుకోలేరే. అది గుర్తుంచుకో, నేను ఎప్పటికీ నీకు దక్కను. రాజా, నన్ను కాదంటున్నావు కదూ, దీనికి చాలా పెద్ద శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. నేను ప్రేమిస్తే ప్రాణాలిస్తా, నా కోపం వస్తే ప్రాణాలు తీస్తా. నా చందు కోసం నేను చావడానికైనా సిద్ధం. నీకు చేతనైంది చేసుకో. వెళ్తాను. కోరి వచ్చిన నన్ను కొట్టి పంపిస్తున్నావు. దీనికి ప్రతిఫలం తెల్లారేసరికి అనుభవిస్తావు. నీకు ఏ గతి పట్టిస్తానో చూస్తూ ఉండు. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఎవరు కావాలి? రాజా ఎక్కడున్నాడు? లోపల పడుకుని ఉన్నారు సార్. రాత్రి దాగింది దిగినట్లు లేదు.
మిస్టర్ రాజా, 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 రాజా. ఏం కావాలి సార్? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీకోసమే మిస్టర్. యువర్ అండర్ అరెస్ట్. అరెస్టా? ఎందుకు? నేనేం చేశాను? ఓ ఆడపిల్ల మీద అత్యాచారం చేయబోయావు, అందుకు. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? నేను అత్యాచారం చేయబడడం ఏంటి? తమరు ఇంగ్లీష్లో అరిచినా తెలుగులో కేకలు పెట్టినా నీ మీద కంప్లైంట్ వచ్చింది. అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్ సార్, జీప్ ఎక్కించండి. ఒక్క నిమిషం ఆగండి. నేను అత్యాచారం చేయబోయానని మీకెవరు కంప్లైంట్ ఇచ్చారు? భార్గవి. భార్గవియా? ఎస్. ఇండస్ట్రియలిస్ట్ భార్గవే స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి రాజా అనే వ్యక్తి తాగి నా మీద అత్యాచారం చేయబోయాడని ఎలాగో తప్పించుకుని వచ్చాను, అతని మీద యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇచ్చింది. నో, అదంతా అబద్ధం. అబద్ధమో కాదో ఇదిగో చూడండి, ఆవిడిచ్చిన కంప్లైంట్. దీని ఆధారంగా ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. మర్యాదకు వస్తే తీసుకుని వెళ్తాం, రానని మొండికేస్తే సంకెళ్ళు వేసి మరీ లాక్కొని వెళ్తాం. ఏం నిర్ణయించుకున్నావు మిస్టర్? వస్తావా, తీసుకెళ్ళమంటావా? సార్, ఇదంతా ఏదో కుట్రలా ఉంది. నేను ఒకసారి మా లాయర్తో మాట్లాడతాను. ఆ భార్గవి కావాలనే ఇదంతా చేస్తుంది. అవన్నీ స్టేషన్కి వచ్చి మాట్లాడొచ్చు, ముందు మీరు నడవండి. కానిస్టేబుల్స్, ఇతను తీసుకొని రండి. సార్ సార్ సార్, నేను చెప్పాను వినండి సార్. నిజంగా నాకేం తెలియదు సార్. సార్ సార్ సార్, నిజంగా నాకేం తెలీదు. ఇదంతా కావాలని ఆడుతున్న నాటకం. ఎక్కించండి. సార్ సార్, ఎక్కండి సార్, నన్ను నమ్మండి. ఏంటయ్యా ఇది? బాబుగారిని పోలీసులు తీసుకెళ్తున్నారేంటి? భార్గవమ్మ మీద అత్యాచారం చేశారని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరు? మన బాబు గారినా? అవునే, కానీ అదంతా అబద్ధమే. రాత్రి నేను చూస్తూనే ఉన్నాను. ఆ అమ్మాయే వచ్చి మన బాబు గారిని చాలా ఇబ్బంది పెట్టింది. చివరకు ఆ అమ్మాయిని పంపించడానికి చెంప పగలగొట్టారు కూడా. ఆ కోపం కడుపులో పెట్టుకుని తెల్లారేసరికి ఈ పాపం చేశారు. ఎంత ఘోరం జరిగిందయ్యా. మరి ఇలా జరిగిందని నువ్వు పోలీసులతో చెప్పకపోయావా? మనం చెప్తే ఎవరు వింటారే? వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు. ఇది చాలా అన్యాయం అయ్యా. మనకెంతో మంచి చేసిన అయ్యగారికి ఇంత కష్టం వస్తే మనం చూస్తూ ఊరుకుంటామా? ఎందుకు ఊరుకుంటామే? రేపు అయ్యగారి తరపున నేనే సాక్ష్యం చెప్తాను. అమ్మా, ఇదిగోమ్మా, ఈ టాబ్లెట్ వేసుకోండి. ఇప్పుడేం వద్దు చార్సిలా. అలా అంటే ఎలాగమ్మా? డాక్టర్ గారు మరీ మరీ చెప్పారు, మర్చిపోకుండా టైంకి ఇవ్వమని చెప్పారు. అబ్బా, వేసుకోమ్మా, వేసుకో. రెస్ట్ తీసుకోమ్మా. నువ్వు అలా కూర్చోమ్మా, నేను చూస్తాను. హలో, అలాగా, చాలా మంచి వార్త చెప్పారు. నేను మేడంతో చెప్తాను. అలాగేనండి. నా పేరు చారుశీల. ఎవరు చార్సిలా? ఎస్ఐ ఫోన్ చేశారమ్మా. ఆ రాజాని అరెస్ట్ చేశారంట. ఆ విషయం నీకు చెప్తే నువ్వేదో డబ్బులిచ్చి కరుణిస్తావని
తన ఆశ పాపం. ఖచ్చితంగా కరుణిస్తాను. నాకు కావాల్సింది రాజా అరెస్ట్ కావడం. నేననుకున్నది అనుకున్నట్టు పూర్తి చేశాడు కదా, ఎంత అడిగితే అంతిస్తాను. సాయంత్రం ఇంటికొచ్చి డబ్బు తీసుకెళ్ళమని చెప్పు. మనం పిలవాలా అమ్మా? పిలవకపోయినా రావాల్సిన సొమ్ము కోసం వాళ్లే వస్తారమ్మా. రాజా, మనసు పడి దగ్గరకొస్తే నా తల పగలగొట్టావు కదూ. నేను మనసు పడింది ఏదైనా నాకు దక్కాలి. నాకు దక్కనిది ఈ ప్రపంచంలో ఎవ్వరికి దక్కడానికి వీల్లేదు. అంతేనమ్మా, నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి. అసలు ఏం చూసుకున్నమ్మా ఆ రాజాకి అంత అహంకారం? నీ అంత అందగత్తి ఏరి కోరి వలచి మరీ వస్తే కాదంటాడా? ఎంత పొగరు, ఎంత అహంకారం అమ్మ వాడికి. అమ్మా, నువ్వు కోరుకుంటే రాజా కంటే అందగాళ్ళు, అంతకంటే కోటీశ్వర్లు క్యూలు కట్టి మరీ వస్తారమ్మా. నీకోసం స్వయంవరం ఏర్పాటు చేస్తే నీకోసం వచ్చే కోటీశ్వర్లు వందలు వేలలో ఉండరమ్మా. అలాంటిది నువ్వు మనసు పడి ఏలుకోమని అడిగితే కాదంటాడా? అంటాడు. ఎందుకనడు? ఆ చందు మీద ఎక్కడ లేని ప్రేమ కదా, అలాగే అంటాడు. అసలు ఆ చందులో ఏముందమ్మా? భూమికి జానడుంటుంది, గట్టిగా పట్టుకుంటే చేతిలో కూడా రాదు. పెద్ద మనిషమ్మా. అసలదంటే ఎందుకమ్మా అంత ప్రేమ రాజాకి? ఏముందమ్మా ఆ పిల్ల దగ్గర? రాజా విషయంలో ఒక్కసారి దెబ్బతిన్నాను, సరిపెట్టుకున్నాను. రెండోసారి వశం చేసుకోవాలనుకున్నాను, తప్పించుకున్నాడు. మూడోసారి కూడా చేజారిపోయాడు. అందుకే ఇక తనని వదల్లా. నన్ను కాదన్నందుకు జీవితాంతం శిక్ష పడేలా చేస్తాను. అందుకే రేప్ అటెంప్ట్ చేయబోయాడని కేసు పెట్టాను. అది సరిపోదమ్మా. అవునమ్మా, ఊరికే కేసు పెడితే సరిపోదు. సరైన శిక్ష పడాలంటే ఆ కేసుని మరింత బలంగా ఉండేలా చేయడానికి మనమే ఏదో ఒకటి చెయ్యాలమ్మా. నీకున్న పలుకుబడి పరపతిని ఉపయోగించి మళ్ళీ తను బయటికి రాకుండా ఏదో ఒకటి చెయ్యాలమ్మా. రాడు, రాలేడు. ఏ లాయర్ తన తరపున వాదిస్తాడో చూస్తాను. ఏ కోర్టులు తన్ని నిర్దోషిగా బయటకు పంపిస్తాయో చూస్తాను. అవసరమైతే డబ్బు వెదజల్లుతాను, ఎవరినైనా కొంటాను. ఆడది గనక అబద్ధం ఆడింది అంటే అది గోడ కట్టినట్లు ఉండాలి. నీ మీద బలాత్కారం చెయ్యబోయాడు అని కేసు పెట్టావు కదా, కాదు అనడానికి రాజాకి అవకాశమే లేదమ్మా. ఎలాగైనా ఈ కేసులో ఇరుక్కుపోవడం ఖాయం. ఆడదాన్ని కాదు అన్నందుకు అర్జునుడు అంతటి వాడే అటు ఇటు కాకుండా పోయాడు. అలాంటిది ఈ రాజా ఎంతమ్మా? నిన్ను కాదు అన్నందుకు, నీ రక్తం కళ్ళ చూసినందుకు అతనికి తగిన శిక్ష పడి తీరుతుందమ్మా. నన్ను నమ్ము. నువ్వేమీ దిగులు పడకుండా రెస్ట్ తీసుకో, అంతా మంచే జరుగుతుంది.
కృష్ణ ఏంటి పెద్దమ్మా, ఏంటో కంగారు? ఏం జరిగింది వదినా? కృష్ణ, మన రాజాని పోలీసులు అరెస్ట్ చేశారంట. ఆయన్ని అరెస్ట్ చేయడమా? ఎందుకు? ఏం చేశారని ఆయన అరెస్ట్ చేశారు? ఏమోనమ్మా, ఏదో రేపటం చేయబోయాడని కేసు పెట్టారట. ఆ కేసేంటో ఎవరు పెట్టారో ఆ వివరాలేవి నాకు తెలియదు. రాజాని అరెస్ట్ చేశారని మాత్రమే తెలిసింది. నా కాళ్ళు చేతులు ఆడలేదు, పరిగెత్తుకుంటూ వచ్చేశాను. మంచి పనే జరిగింది వదినా. తను చేసిన తప్పుకి ఆ భగవంతుడు మంచి శిక్ష వేశాడు. డాడీ! కృష్ణ, ఏంటి నువ్వు మాట్లాడేది? అక్కడ అరెస్ట్ అయింది నీ అల్లుడు అన్న విషయం మర్చిపోతున్నావా? అల్లుడు కాబట్టే భరించాను వదినా. నా కూతురి మీద ఇంత నిందలు వేసినా నోరు మూసుకుని భరించాను అంటే దానికి కారణం అల్లుడు అనే ఒకే ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉండడం వల్లే. కానీ మనం ఊరుకున్నా ఆ దేవుడు ఊరుకోవద్దు. ఏ పాపం తెలియని ఒక అమాయకురాలి మీద అన్యాయంగా అబండాలు వేస్తుంటే ఆయనకి బాధ వేసి ఉంటుంది. అందుకే ఈ పని చేసుంటాడు. మంచి పనే జరిగింది. ఎందుకు డాడీ అలా అంటారు? ఆయన నా భర్త. నా భర్తకి కష్టం వస్తే నాకొచ్చినట్టు కాదా? ఆయన మీద అలాంటి నింద రావడం ఏంటి డాడీ? నా భర్త శ్రీరామచంద్రుడు, దేవుడు. ఆ దేవుడేనమ్మా నిన్నింత దాకా తీసుకొచ్చింది. నీ భర్త శ్రీరామచంద్రుడని నమ్మేవు కాబట్టే నా కళ్ళ ముందే నిన్ను అనుమానించాడు, అవమానించాడు. మర్చిపోయావా? ఆ పాపం ఊరికే పోతుందా? ఇక చాలు డాడీ, దయచేసి నా భర్తని ఇంకేం అనకండి డాడీ, ప్లీజ్. పెద్దమ్మా, పూజలు చేస్తే మంచి జరుగుతుంది అన్నావు, వ్రతాలు చేస్తే నా కాపురం నిలబడుతుంది అన్నావు, యాగాలు చేయించావు. కానీ చివరికి జరిగిందేంటి పెద్దమ్మా? ఎందుకు ఆ దేవుడు నా భర్తని ఇలా పరీక్షిస్తున్నాడు? ఆయన మీద ఇలాంటి నింద రావడం ఏంటి? ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు పెద్దమ్మా. ఆయన పొరపాటును కూడా తప్పు చేయరు. నీకు నీ భర్త మీద ఉన్న నమ్మకం నీ భర్తకి నీ మీద లేదమ్మా. డాడీ, అయింది పొరపాటు. ఆయన స్థానంలో ఉంటే ఎవరైనా అలాగే అనుమానిస్తారు. ఇంకా నా భర్త మంచివాడు కాబట్టి అంతటితో ఆగిపోయారు. ఇప్పుడు ఆయన నన్ను ఏమన్నారు అన్నది కాదు, ఆయనకొచ్చిన ఈ కష్టం నుంచి ఎలా కాపాడుకోవాలో అదే ఆలోచించండి. నువ్వేం దిగులు పడకు చందు. అసలేం జరిగిందో నేనే వెళ్ళి కనుక్కుంటాను.